హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసిన దివ్యాంగులు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను మోసం చేసిందని కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. రేపు ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల నిరాహార దీక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్. దీని మీద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నువ్వు ఇట్లా మీ అందరికి వస్తా కొద్దిగా వెనక్కుండు అక్కడి నుంచి ఫోటోలు తీయాలి నీ ఫోటోలు ఇట్లా కలుసుకుంటా ఎప్పుడు ఉద్యమకాలైనా కదా 2007 రాజశేఖర రెడ్డి పిచ్చల కోసం కొట్లాడినట్టు అయిపోయింది. కూడా పిచ్చల కోసం ఉద్యమకాండ తెలంగాణ ఉద్యమకాండ అన్న బాలకృష్ణతో పాటు చేసిన మా తాత అయితే అది పోస్టర్ ఆవిష్కరణ ఖచ్చితంగా మీ మనసులో తీసుకున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ వచ్చి మాకు ఏం న్యాయం లేదు అంటే మాకు ఎవరు పోరాటం వాళ్ళని కూడా టైం ఇవ్వాలి కదా. వాళ్ళు కావాలన్న టైం 100 రోజులు ఇస్తాం. 100 రోజులు అంటే 800 రోజులు ఆగినాము. ఎందుకంటే ఏమవుతాం ఇంకా ఎందుకంటే సంక్షేమం అందిస్తారు. ఈ ప్రభుత్వం వచ్చింది మా వికలాంగులను పట్టించుకుంటలేదు సార్. కొట్లాడదాం. రాష్ట్రంలో ఎట్లా ఇస్తున్నారు సమయం వృధా చేయాలని కాదు. అధికార పక్షం చేయదు, ప్రతిపక్ష పాత్ర మైటికి రాజ్యాధికారం ఎక్కడ పోయింది? స్థానిక సంస్థలో మీరు వికలాంగులకు అమలు చేయరు, ఆ చట్టసభలోకి రానియ్యారు. మీరు ఎలాగో మాట్లాడారు. ఏంటి మా పరిస్థితి? సమాజంలో మేము భాగం కదనే. 20 లక్షల మంది కన్నీరు కారుస్తుండ ఈ ముఖ్యమంత్రి ఓట్ల కోసం. మేము కూడా 8% ఉన్నాము. మరి మా హక్కుల కాలర్ ఎందుకు రాస్తుండవు? ఈసారి మాకు ఎవరైతే వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తారో హైదరాబాద్ లో మేము 5 లక్షల మంది ఉంటాం. గద్దె దింపడం మాత్రం ఖాయం. మీ బర్త్డే నాడు మీ కేటీఆర్ బర్త్డే హ్యాపీగా ఉన్నాను. ఫోన్ రాష్ట్రంలోని దాదాపు 6.5-7 లక్షల మంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ చాలా వాగ్దానం. 100 రోజుల్లోనే 6,000 పెన్షన్ అని చెప్పింది. అట్లాగే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కానీ చదువుల విషయంలో కానీ చాలా వాగ్దానాలు వారి అభయహస్తం మేనిఫెస్టోలో చాలా వివరంగా ఇచ్చారు. అవన్నీ కూడా ఇవాళ మా సోదరుల దగ్గర చాలా వివరంగా వారి ఫోన్లలో వారి మనసుల్లో ముద్రించుకొని పోయారు. ఇవాళ నిజానికి శారీరకంగా తెల్లారి లేస్తే అవస్థలు పడే దివ్యాంగులు వారు కోరుతున్నది ప్రత్యేకంగా కొత్తగా ఏమీ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని వారి వాళ్ళ అసెంబ్లీలోకి నిజానికి రావాలని ప్రయత్నం చేశారు. నేను అడిగాను, అసెంబ్లీలో లోపలికి రానియండి, మా లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లో కలుద్దాము, వారు బయట రోడ్ల మీద కలవడం కరెక్ట్ కాదు అని. కానీ వీళ్ళందరూ వస్తే మాకేదో ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వద్దు అని చెప్పి పాసులు కూడా ఇవ్వకుండా సతాయిస్తే ఇక్కడ నడి రోడ్డు మీద వారందరినీ ఇక్కడ కలవాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఉంది. దివ్యాంగుల గురించి ఆనాడు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఓట్లు పొంది ఇవాళ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని మేము ఈ బడ్జెట్ సెషన్లో శాసనసభలో కూడా నిలదీస్తాము, అడుగుతాం.
6,000 పెన్షన్ ఎందుకు ఇంకా ఇవ్వట్లేదు? పక్క రాష్ట్రంలో 6,000 పెన్షన్ ఇస్తున్నారు. మరి మీరు గద్దెనెక్కిన 3వ బడ్జెట్ ఇది, అంటే 60% సమయం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు ఇంకా డబ్బులు కేటాయించట్లేదు నిలదీస్తాము. దాంతోపాటు దివ్యాంగులకు గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాము. ప్రతి దానిలో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాము. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తాము. కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని మాత్రం వారికి ఇచ్చిన హామీలు, ముఖ్యంగా దివ్యాంగ సోదరులకు సోదరీమణులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టాం. రేపు ఇందిరా పార్క్ దగ్గర కూడా వారు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దానికి కూడా మా మద్దతు ఉంటుంది. మా పార్టీ నాయకులు కూడా హాజరవుతాం. తప్పకుండా దాన్ని కూడా మరి విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్రంలోని దివ్యాంగ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి మరి ముందుకు వచ్చి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వాసు టచ్లో ఉంటాడు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.